ఇవాల్టి ముఖ్యాంశాలు. ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడివేడి చర్చ. వైసీపీ కంటే మా హయాంలోనే క్రైమ్ రేట్ తగ్గిందని, అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దని సభ్యులను కోరిన హోంమంత్రి అనిత. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ సభలో గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పంపిణీ చేయనున్న సీఎం రేవంత్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లింపు, 85 లక్షలు కేటాయించిన ప్రభుత్వం. ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం. కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో బీజేపీ ఎంపీల ములాఖాత్. రైతులను పరామర్శించిన ఈటెల రాజేందర్, డీకే అరుణ. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. బాధితులకు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందని వ్యాఖ్య. బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్. మహారాష్ట్ర ఎన్నికలు 2 బిలియనీర్లు పేదల మధ్యే. ధారావిని దోచుకోవాలని బిలియనీర్లు కోరుకుంటున్నారని మండిపాటు. ధారావిని బిలియనీర్లకు అప్పగించాలని బీజేపీ భావిస్తోందని వ్యాఖ్య.